హాయ్ అండి, మీకు ఇప్పుడు గురువింద గింజలను అయితే చూపిస్తాను. మనం పూజ సామాన్ షాప్లో ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా, ఆ చెట్టు డైరెక్ట్గా ఎలా ఉంటుంది, దాని గింజలు కాయలు ఎలా ఉంటాయని చూపిస్తాను. రండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి గురువింద గింజలు. మనకి పూజ సామాన్ షాప్లో అయితే అమ్ముతున్నారు కదా. ఇవి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, తీగ మాదిరిగా ఉందన్నమాట. ఇది కోసి మీకు చూపిస్తాను నేను. వీటిని బీరువాలో పెట్టుకోవాలని టీవీల్లో యూట్యూబ్లో అయితే మోగిపోతుంది కదా. ఇవి చిక్కుడుకాయలాగా ఉన్నాయండి, చిక్కుడుకాయ టైప్లో ఉండి లోపలైతే ఈ రకంగా ఉన్నాయి చూడండి. ఇలా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనిపిస్తే వీటిని అయితే సేకరించి తెచ్చి పెట్టుకోండి. వీటికైతే కొన్ని టిప్స్ ఉన్నాయి, వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇదైతే తీగలాగా ఉందన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, నేనైతే కొన్ని తీసుకుంటున్నాను, మీకు చూపించాలనిపించి వీడియో అయితే చేస్తున్నాను. ఇవి చిక్కుడుకాయల్లా ఉన్నాయండి. ఇవి చిక్కుడుకాయలా ఉండి ఎండిపోయిన తర్వాత పగిలి గింజలు అయితే ఇలా బయటకు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. మీరు ఎప్పుడైనా బయటికి అడవులున్న సైడ్ మాత్రం వెళ్తే ఇలాగ మాత్రం కనిపిస్తే మీరు కంపల్సరీ వీటిని సేకరించుకోండి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, నేనైతే ఇన్ని సేకరించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని గింజలు సపరేట్ చేసుకుంటే ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే దీని పరిహారాలు అయితే మనం చేసుకోవచ్చు. ఇన్ని అయితే దొరికినాయండి నాకు.